మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏఐసీ ఆదివాసీ వైస్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాక 2 రోజుల్లోనే రేవంత్ రెడ్డి 2 గ్యారెంటీలను అమలు చేసి ఇప్పుడు 6 గ్యారెంటీల అమలుకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుంటే దీనిపై ప్రతిపక్ష పార్టీలు అవాకులు చెవాకులు పేల్చుతున్నారని అన్నారు. 9 ఏళ్ల పరిపాలన ఫలాల కంటే అప్పులు చేసి దోచుకున్నదే ఎక్కువని దుయ్యబట్టారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తనకు మహబూబాబాద్ ఎంపీ స్థానానికి టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మారిస్తే అక్కడ బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ కోట్లకి కోట్లు అప్పులు చేసి కార్పొరేటర్లకు దోచిపెడుతున్నారని ప్రజలు ఇకనైనా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఏర్పడినటువంటి మొదటి ప్రభుత్వం, రెండో ప్రభుత్వం 9.5 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన దోపిడీకి 100 రెట్లు ఎక్కువ దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి యాంగిల్లో ఈ నిర్మాణం జరగలేదు. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మొత్తం పార్టీ నిర్మాణాన్ని కోల్పోయినటువంటి మేము, నష్టపోయినటువంటి మేము సిద్ధపడి రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి వాళ్ళంగా తెలంగాణ ప్రజల అమరవీరుల ఆకాంక్ష మేరకు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించేటటువంటి పనిని బాధ్యతను తీసుకున్నాం. ప్రజలు మాకు ఇచ్చిండ్రు. కాబట్టి నిన్నటిదాకా దోసుకుంటుంటే సైలెంట్గా ఉన్నాడు, నిన్నటిదాకా దోసుకున్న వాటా తీసుకున్నాడు, నిన్నటిదాకా జరిగినటువంటి దోపిడీలో భాగస్వామ్యమైనోడు మాకు నీతులు చెప్పకండి, మాకు సలహాలు ఇవ్వకండి. మీకు ఏ రకమైన నైతిక విలువలు లేవు. కడియం శ్రీహరి గారికి నైతిక విలువలు లేవు. శ్రీ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మా సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి గారికి ఏ నైతిక విలువలు లేవు. మాట్లాడే అధికారం కానీ హక్కు కానీ మీకు లేదు. ఇక్కడ ఉన్నటువంటి మా కవిత గారికి లేదు. ఏ రకమైన ఏం చేసింది? 5 సంవత్సరాలు, దాదాపు ఇంకో 4 నెలలు అయితే ఎంపీ అయిపోతుంది. ఒక్క పైసా ఉపయోగపడే మైబాద్ ఉపయోగపడే పైన ఫండ్ తీసుకొచ్చిందా? ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ప్రయత్నం చేసిందా? పోనీ ఇక మావాడు చెప్తాడు ట్రైన్ కూడా ఆపలేకపోయిందంట. ఒక దరఖాస్తు పెట్టుకో ట్రైన్ ఏది? అదే పెద్ద ఇష్యూనా? అంటే ఎటువంటి వాళ్లకు ఓట్లు వేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. ప్రజల పట్ల ప్రేమ, కమిట్మెంట్, నిజాయితీ, సమాజం పట్ల కమిట్మెంట్ లేనటువంటి వ్యక్తులకు మనం ఓట్లేసి గెలిపిస్తే మన ఓట్లతో వచ్చినటువంటి అధికారాన్ని వాళ్ళు జల్సాల కోసం వాడుతున్నారు తప్ప జనాల కోసం వాడరు అనేటటువంటి విషయం ఇలా చూసుకుంటే అర్థం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్లకు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 17కు 17 స్థానాలు, తెలంగాణలో ఉన్న 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గెలిపించాలని ప్రజలకు కోరుతా ఉన్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉంది. 1 కాదు, 2 కాదు, కేసీఆర్ చేసిన అప్పులు ఎంత పర్సెంటేజ్ ఉందో అందుకంటే డబుల్ చేసిండు. 60 లక్షల కోట్ల రూపాయలు, 50 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రంలో మొత్తం దేశాన్ని పాలించినటువంటి ప్రధానమంత్రులంతా కలిసి చేస్తే ఒక్క మోడీ గారే 1,30,00,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఒక్క మోడీ వచ్చినటువంటి 10 సంవత్సరాల కాలంలోనే 1,30,00,00,000 కోట్లు. అసలు అది ఎంత సంఖ్య ఇక రాసుకోవాలంటే కూడా సరిపోయింది, సరిపోయినంత సంఖ్య. ఇంత అప్పు చేసిండు. ఎట్లా దోపిడీ జరుగుతుండదంటే కాంగ్రెస్ పార్టీ 2004లో దిగిపోయేటటువంటి క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో డీజిల్, పెట్రోల్కు సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ ధర $109 ఒక బ్యారెల్ ఉండేది. అప్పుడు పెట్రోల్ రేటు 71 రూపాయలు, డీజిల్ రేటు 59 రూపాయలు. కాంగ్రెస్ పార్టీ దిగిపోతున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర, ఎందుకంటే పెట్రోల్, డీజిల్ మన దగ్గర తయారు కాదు, బయటకెళ్ళి తెచ్చుకోవాల్సిందే, 68 రూపాయలు. 68 రూపాయలు.